వస్తుందా? అదే మేడం చాట్‌జీపీటీ యూజ్ చేసి ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలని క్యాన్వా యూజ్ చేసి చేస్తున్నాను. అదేనండి. చాట్‌జీపీటీలో కంటెంట్ తీసుకొని క్యాన్వాలో పేస్ట్ చేస్తున్నాను. టెంప్లెట్స్ ఆ! తీసుకొని. అదే అంతే గదా! మేడం. హ్మ్. ఇంకా డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ చేస్తున్నా మేడం అది. చేశారా? ఒకసారి నాకు ఆ! కూడా గూగుల్ షీట్‌లో పెట్టి అప్డేట్ ఇవ్వండి. ఒకసారి చూస్తాను నేను మళ్ళీ. సరే మేడం. ప్రెజెంట్ మొబైల్‌లో లాగిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు కాదులే మామూలుగా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత హ్మ్. షీట్‌లో యాక్సెస్ ఇచ్చారనుకోండి. నేను డైరెక్ట్ అంటే వ్యూవర్ యాక్సెస్ ఇచ్చేస్తే లింక్ పెట్టేసారనుకోండి. ఆ లింక్ నేను చూస్తాను క్లాస్‌లో. నేను ఇది వాడుతున్నా మేడం. ఎక్సెల్ షీట్ వాడుతున్నా. అది నార్మల్ ఎక్సెల్ షీటా? నార్మల్ ఎక్సెల్ షీట్ మేడం. గూగుల్ షీట్ వాడలేదు. అది గూగుల్ షీట్ అంటే ఇంకా అలాగే ఉంటాయి. ఇక మళ్ళీ ఎక్సెల్ షీట్‌లో మార్చుకోవడం ఇయన్నీ ఎందుకు? గూగుల్ షీట్ మెయింటైన్ చేయండి. సరే మేడం. ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా వర్క్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఆ గూగుల్ జీమెయిల్ ఓపెన్ చేసేసుకొని అందులో డ్రైవ్‌లోంచి సైట్స్ తీసుకొని అక్కడ జాబ్‌లో వాటికి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఓకే మేడం. చేస్తాను. మొత్తం ఎక్సెల్ షీట్‌లో పెట్టేసుకోండి. అది బ్యాకప్ లాగా. సరే మేడం. హ్మ్. ఆ తర్వాత ఇంకేముంది? రీల్స్ చేశారా? చేయలే మేడం. అది టూల్ ఒకటి మంచిది చూస్తున్నా మేడం రీల్స్ చేసేకి. అంటే కొంచెం దేనికండి? ఇట్లా రీల్స్ రీల్స్ చేయడానికా? బాగుంటదా? అవును మేడం. హ్మ్. సరే. క్యాన్వాలో కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం అది. అందుకే ఇంకో 2, 3 టైమ్స్ ట్రై చేయండి అంటున్నా. సరే. అండ్ వేరే టూల్ చూసినా సరే కొన్నిసార్లు క్యాన్వానే యూజ్ చేయాల్సొస్తది. అన్ని టూల్స్ మనకు ఫ్రీ టూల్స్ సపోర్ట్ చేయవు. హ్మ్. అన్ని క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ. అప్పుడైనా మీరు క్యాన్వా యూజ్ చేయాల్సొస్తది. సరే మేడం. ఇదేం పెద్ద కష్టమేం కాదు. జస్ట్ మనకు ఒక 2, 3 టైమ్స్ రీల్స్ చేస్తా ఉంటే అదే ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తది. సరే ఓకే. అయితే ఈరోజు ఇంకొక క్లాసు నార్మల్‌గా వచ్చేసి ఇది ఏఐకి సంబంధించి ఏఐఎక్స్ఓ అంటే ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్. ఇక్కడొచ్చేసి ఇక మనకి ఏఐకి రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్ ఎట్లా చేస్తాం? మనకి ఏఐ వచ్చిన తర్వాత ఎట్లా వర్క్ అవుతుంది? ఎస్‌సిఓ అంటే ఏంటి? లైక్ ఏఎక్స్‌ఓ ఏంటి? వాటి కంపారిజన్స్ ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. బట్ మనం ఏఐ వచ్చినా, ఏదొచ్చినా కంప్లీట్‌గా మనం ఎస్‌సిఓ మీద డిపెండ్ అయ్యే చేయాలి. బట్ దీనికి తగ్గట్టుగా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేసుకోవాలి. ఈ ఏఎక్స్ఓ అనేది ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఉన్న కంటెంట్ లైక్ డిజిటల్ మన ఎక్స్‌పీరియన్స్‌ని ఏఐలోకి కన్వర్ట్ చేస్తదనమాట ఈ టెక్నాలజీ. ఏఐలోకి కన్వర్ట్ చేయడం అంటే మనము ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం ప్రీవియస్. మనము నార్మల్ గూగుల్ సెర్చ్‌లో సెర్చ్ చేస్తే ఆ వెబ్‌సైట్స్, ఆ డేటా ఇన్ఫర్మేషన్ వస్తది. బట్ అదే ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తే కంప్లీట్‌గా దాని సరౌండింగ్స్ అంటే యూజర్ ఏమేమి అడుగుతున్నాడు, వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక క్లిక్‌లో వస్తాయి. అంత ఇన్ఫర్మేషన్ మనము అన్ని సైట్స్ ఓపెన్ చేసినా కూడా కొన్నిసార్లు మనకు ఐడియా రాకపోవచ్చు. అలాంటివి కూడా చూడాలని ఇట్లా ఇవన్నీ గూడా మనకు తెలియని డీటెయిల్స్ కూడా మనకిచ్చేస్తదనమాట. అది దీని ఎక్స్‌పీరియన్స్ ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్. ఈ ఏఐకి ఇంత మంచి ఒక ఎండ్ యూజర్ ఒక గుడ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది మనకి కాన్సెప్ట్. మనకి ఎక్కువగా ఈ ఏఐ అనేది ఇన్ఫర్మేషన్‌ని ఒక ఆర్డర్ ఫార్మాట్‌లో ఒక యూజర్‌కి ఎలా కావాలి అనే ఆర్డర్ ఫార్మాట్‌లో డిజైన్ జేసి ఇస్తది. ఈ ఆర్టి మన మనకంటే ఒక హ్యూమన్ ఎలా ఆలోచిస్తాడు? ఒక హ్యూమన్‌కి ఒక కోర్స్ గురించి సెర్చ్ చేస్తుంటే, ఆ హ్యూమన్‌కి అదే లైక్ ఒక పర్సన్‌కి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అనేది అది రీడ్ చేసుకొని మనకి డేటా అనేది పిక్ చేస్తదనమాట. అది కూడా సెర్చ్ ఇంజిన్ నుంచే. అలాగే ఏఐ అనేది అనాలిసిస్ చేస్తది. బిహేవియర్ అంటే లైక్ ఇంటెంట్ ఏంటి ఇవన్నీ గూడా దానంతట అదే రీడ్ చేసుకుంటది. ఇప్పుడు మనం ఏమి ఇవ్వకపోయినా ఒక చిన్న కీవర్డ్ ఇచ్చినా కూడా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది
ప్రాపర్గా ఇస్తూ ఉంటుంది కదా, అట్లా. ఖచ్చితంగా కాజ్ సక్సెస్ అవుతుంది. నువ్వు ఇక్కడ మనం ఈ ఏఎక్స్ఓ అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్. మళ్ళీ దీనికి మన కంటెంట్‌ని ఏఐకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చూస్తాం. లైక్ ఇక్కడొచ్చేసి మనకి కొన్ని టర్మ్స్ ఇచ్చాడు. లైక్ యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎస్‌సిఓ అండ్ ఏఎక్స్ఓ అంటే ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్. ఈ మూడిటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, లైక్ యాస్పెక్ట్ ఫోకస్ ఎలా ఉంటదంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్, డిజైన్, యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. ఈ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక వెబ్‌సైట్ ఫ్రంట్ పేజ్‌లో యూజర్ ఎలా యూజ్ చేస్తాడో అతని ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదంటే, కొన్ని వెబ్‌సైట్స్ చాలా క్లమ్జీగా ఉంటాయి. ఏం అర్థం కాదు. అలాంటివి యూజర్ ప్రాపర్‌గా యూజ్ చేయలేడు. కానీ కొన్ని వెబ్‌సైట్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. అలాంటిది యూజర్ ప్రాపర్‌గా యూజ్ చేస్తాడు. దాన్ని యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. మనం యూజర్ ప్రాపర్‌గా గుడ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేలాగా మనం మంచి వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవాలి. అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ర్యాంకింగ్ విజిబిలిటీ, అంటే గూగుల్ సెర్చ్‌లో మన ర్యాంక్ అనేది విజిబుల్ అవుతుంది. అలాగే దీన్ని ఏ బేస్ మీద చేస్తామంటే కీవర్డ్స్‌ని యూజ్ చేసి మనం సెర్చ్ ఇంజిన్‌లో ఆప్టిమైజ్ చేస్తాం. బట్ ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి పర్సనలైజ్డ్, ప్రిడిక్టివ్, ఏఐ డ్రివెన్ ఎక్స్‌పీరియన్స్. పర్సనలైజ్డ్ డేటాని అంటే ఏ పర్సన్ ఏది అడిగితే వాళ్ళకి పర్సనలైజ్డ్‌గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఏఐ ఎక్స్‌పీరియన్స్ లైక్ అదేం కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని ఇట్లా ఉండదు. ఇది కంప్లీట్‌గా యూజర్ ఇంటెంట్ బేస్ చేసుకొని ఆ యూజర్ ఒక వర్డ్‌ని టైప్ చేస్తే ఆ యూజర్‌కి ఏం కావాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తోటి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తదనమాట. తర్వాత ప్రైమరీ గోల్ ఏంటి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ది అంటే యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఈజీ టు యూజ్. ఆ తర్వాత మనకి ఎస్‌సిఓ మెయిన్ గోల్ ఏంటంటే ఆర్గానిక్ ట్రాఫిక్ తేవడానికి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ విజిబిలిటీ, ఇవి రెండు. బట్ ఏఐ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అంటే ఎంగేజ్మెంట్, కన్వర్షన్, యూజర్ డిలైట్ యూజింగ్ ద ఏఐ. ఇట్లా మనకి ఈ ఈ త్రీ యూజ్ అవుతాయి. అలాగే టెక్ యూజ్, యూఐ అండ్ యూఎక్స్, యూజర్ ఇంటర్ఫేస్ టూల్స్, ఎనాలిటిక్స్. ఈ టూల్స్ని యూజ్ చేసుకొని చేస్తాము. ఏఐ యూఐ అంటే ఒక వెబ్సైట్ని కోడ్లో డెవలప్ చేయాలంటే డెవలపర్స్ ప్లస్ డిజైనర్స్ కూడా ఉంటారు. యూజర్ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు కోడ్ రాస్తారు. బట్ డిజైనర్స్ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు ఫస్ట్. వాళ్ళు చేసిన డిజైన్కి వీళ్ళు కోడ్ రాస్తారు. అంటే ఒక టెక్స్ట్ బాక్స్ రావాలి, అది ఎక్కడ రావాలి, ఏ ప్లేస్లో రావాలి, ఏ కలర్ రావాలి, ఇవి మొత్తము డెవలపర్స్ లైక్ డిజైనర్స్ డిజైన్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ వచ్చేది, అది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. అలాగే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఒకటి రెడీ చేస్తారు. అంటే ఒక క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళకి ఏమేమి కావాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక డాక్యుమెంటేషన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత ఆయన ఏమేమి ఫీల్డ్స్ చెప్పారు ఇవన్నీ వచ్చేసి మనకి డిజైనర్ దగ్గరికి వెళ్తాయి. ఆ డిజైనర్ ఆయన క్లయింట్ బేస్ చేసుకుని ఆయన ఏమైతే చెప్తాడో, ఎట్లా అయితే రావాలి అంటాడో ఆ ఫార్మాట్ మొత్తము ఓ ఫిగ్మా టూల్లో మొత్తం డిజైన్ చేస్తాడు వెబ్సైట్ని. ఆ డిజైన్ చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇలా రావాలి, ఇలా రావాలి, ఇలా వస్తే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అంటే క్లయింట్ ఇలా చెప్పాడు, ఇది ఇలా వస్తుంది అని మొత్తం కలర్స్, సైజెస్, ఫాంట్ మొత్తం అక్కడ క్రియేట్ చేసి ఇచ్చేసారు. దాన్ని చూసి డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తాడు అనమాట. అంత ప్రాసెస్ ఉంటుంది అక్కడ. అలా దానికి ఏంటంటే టూల్స్, ఎనాలిటిక్స్ అనేవి అవసరం అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి టూల్స్ ఏమి అవసరం అవుతాయి అంటే ఎస్సీఓ, గూగుల్ సెర్చ్ కన్సోల్, కీవర్డ్ ప్లానర్, ఇలాంటివి మనకి ఇక్కడ అవసరం అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ఏఐ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, డీప్ సీక్, కోపైలట్, జెమినై, ఇలాంటివన్నీ కూడా మనకి ఏఐకి, ఏఐ ఎక్స్పీరియన్స్కి
అవసరమవుతాయి అన్నమాట. వీటిని మనం అనాలిసిస్ చేస్తాం. అప్రోచ్ అంటే ఇదొచ్చేసి కంప్లీట్ యూఐ అండ్ యూఎక్స్ అనేది హ్యూమనే కంప్లీట్‌గా హ్యూమనే చేస్తాడు ఇదంతా. తర్వాత ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌కొచ్చేసరికి సెర్చ్ ఇంజిన్ సెంట్రిక్ అంటే సెర్చ్ ఇంజిన్ బేస్ మీద జరుగుతా ఉంటది. మనం జస్ట్ వర్క్ చేస్తాం. ఆ రిజల్ట్ ఎట్లొస్తది ఏంటనేది సెర్చ్ ఇంజిన్ మీదే డిపెండ్ అయి ఉంటది. మనం ఏం చేయలేం. తర్వాత ఇదొచ్చేసి ఏఐ బేస్ మీద రన్ అవుతదనమాట కంప్లీట్‌గా. ఇక్కడొచ్చేసి ఏఐ ఇంటిగ్రేషన్ ఏంటి? ఏఎక్స్‌ఓ ఇంటిగ్రేషన్ అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఎస్‌ఈఓ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి 3 కలిపితే మనకి డిజిటల్ ఇంటరాక్షన్. లైక్ ఇప్పుడు మనం వర్క్ చేసే సిస్టమాటిక్ అనమాట. లైక్ ఏఐ రిజల్ట్. ఫస్ట్ యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. అంటే మనకొచ్చే ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్‌కి ప్రాపర్‌గా తెలిసేలాగా ఉండాలి. అలాగే ఇచ్చే ఫార్మాట్ కరెక్ట్‌గా ఉండాలి. అలాగే దానికి ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ అంటే ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం, దానికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం కావాలనేది ఫాస్ట్‌గా తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాన్ని ఆహ్, ఈ హ్యూమన్ బదులు దాని బ్రెయిన్‌ని యూజ్ చేసి అంటే వాళ్ళు ఇచ్చే అల్గారిథమ్‌ని బేస్ చేసుకొని దాని ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తది. ఇది మనం ఫైనల్ అవుట్‌పుట్ ఫర్ ఏఐ. ఇక్కడ ఏఐకి సంబంధించి మనకేంటంటే, ఇప్పుడు మనకి ఏఐ అనేది ఎండ్ యూజర్‌కి ఆహ్, ఎండ్ యూజర్ దాకా వచ్చింది. బట్ దీనికన్నా ముందు కొన్ని టూల్స్ అనేవి ఏఐని యూజ్ చేసాయి. ఆ యూజ్ చేసే టూల్స్ ఏంటంటే, పర్సనలైజ్డ్ కంటెంట్ రికమెండేషన్ అంటే నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి పర్సనలైజ్డ్ కంటెంట్ ఇస్తది. మీ సిస్టమ్‌లో మీకు నచ్చింది ఓపెన్ చేసుకున్న మీకొస్తది. ఆ తర్వాత ఇంకొక సిస్టమ్‌లో అదే టైంలో వేరే వాళ్ళకి నచ్చింది ఓపెన్ చేసుకుంటే వాళ్ళకొచ్చేస్తది. అంటే లైక్ పర్సనలైజ్డ్ కంటెంట్ నెట్‌ఫ్లిక్స్ ఇలాంటివన్నీ. స్మార్ట్ సెర్చ్ అండ్ కన్వర్షనల్ ఇంటరాక్షన్. చాట్ బాట్స్, ఏఐ సెర్చ్ అసిస్టెంట్స్ ఇవన్నీ కూడా స్మార్ట్ సెర్చ్‌కి రిలేటెడ్ అనమాట. ఇవన్నీ కూడా ఏఐ త్రూనే జరుగుతుంటాయి. ప్రొడక్టివ్ నావిగేషన్ మనకి ప్రొడక్ట్స్ బేస్డ్ యూజర్ బిహేవియర్ లైక్ ఇది కామర్స్‌లో యూజ్ చేస్తారు. లైక్ మన ప్రొడక్ట్‌కి ఇన్ఫర్మేషన్ అంతా ఏఐ రిలేటెడ్ ఒక ఎండ్ యూజర్ ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. తర్వాత ఆటోమేటిక్ డెసిషన్ మేకింగ్. మనకి ఏ బై బి టెస్టింగ్ చేస్తాం కదా! ఫేస్‌బుక్ యాడ్స్‌లో గాని, లేకపోతే మిగతా యాడ్స్‌లో గాని, ఇట్లా అన్ని అంటే 2 యాడ్ సెట్లు క్రియేట్ చేసుకొని, 2 యాడ్ ఇమేజెస్ కంటెంట్ క్రియేట్ చేసుకొని, అవి టెస్ట్ చేస్తాం. ఏది ప్రాపర్‌గా ఎళ్తుంటే దాన్ని మనం రన్ చేస్తాం. అది ఇప్పుడు మనం రూ. 100, రూ. 200 పెట్టి యాడ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి మనం అవన్నీ చేయట్లేదు. లాక్స్‌లో యాడ్స్ రన్ చేయాల్సొస్తది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏదంటే అది పెట్టమనమాట. ఫస్ట్ ఒక 3 డేస్, 5 డేస్, ఒక 7 డేస్ ఒక యాడ్స్ అనేవి రన్ చేస్తాం. ఒక 2 యాడ్స్, 3 యాడ్స్ రన్ చేసి అంటే డిఫరెంట్ ఇమేజెస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టెక్స్ట్ బట్ ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ సేమ్. ఇట్లా సెట్స్ క్రియేట్ చేసుకొని ఏ బై బి టెస్టింగ్ పెట్టేస్తే ఆహ్, ఒక 1 వీక్ రన్ అయిన తర్వాత ఏ యాడ్ బాగా రన్ అవుతుందో చూసుకొని, మిగతా యాడ్స్ అన్ని స్టాప్ చేసుకొని, ఆ ఒక్క యాడ్‌ని రన్ చేసుకుంటాం అట్లా. కాకపోతే ఇది ఆటోమేటిక్ డెసిషన్స్ తీసేసుకుంటుంది. ఇప్పుడు మనం క్యాంపెయిన్ సెటప్ చేయాలనకుండా ఆహ్, ఏఐయే మనల్ని అన్ని క్వెషన్స్ అడుగుతది. మనం ఆన్సర్ ఇవ్వగానే మన ఆన్సర్‌కి తగ్గట్టుగా క్యాంపెయిన్ సెటప్ చేసేసి ఇచ్చేస్తుంది. ఇక్కడొచ్చేసి మనకి కీ ఏఐ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ ఏఐ టెక్నాలజీస్ చాట్ జీపీటీ అండ్ ఇవన్నీ కూడా మనకి పర్సనలైజ్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ అవుతాయన్నమాట. ఏఐ పవర్డ్ సెర్చ్ అండ్ వాయిస్ సెర్చ్ అసిస్టెంట్స్ గాని, ప్రొడక్టివ్ అనాలిటిక్స్ గాని ఇవన్నీ గూడా మనకి ఏఐ టెక్నాలజీస్. మన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంపాక్ట్ చేస్తున్నాయన్నమాట. ఏఐ లైక్ చాట్ జీపీటీ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పర్సనల్‌గా ఏది వర్క్ చేయడం లేదు. అన్నీ మొత్తం చాట్ జీపీటీ మీదే డిపెండ్ అయిపోతున్నారు. అట్లా యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది బావుండబట్టి దానికి అది చేస్తారు. అదే సేమ్ అలానే మీరు చాట్ జీపీటీ కాకుండా ఇంక వేరే ఏ టూల్ అన్నా చూడండి కంపేర్ చేయండి. కొంచెం యూజ్ చేసినప్పుడు చాట్ జీపీటీనే మనకి కొంచెం
ప్రాపర్‌గా అనిపిస్తదనమాట కొన్ని విషయాల్లో. అట్లా ఏంటంటే ఎక్కువ మంది చాట్ జీపీటీని యూజ్ చేస్తారు. అట్లా మనకేంటి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది వాళ్ళు ఈ చాట్ జీపీటీ వల్ల ఎక్కువగా గెయిన్ చేయగలుగుతున్నారు. మంచిగా వాళ్ళ ప్రజెంటేషన్ బావుండడం వల్ల. ఈ ఎంగేజ్‌మెంట్ ద్వారా మనకి ఏముంటుంది డిజిటల్‌గా మనకి మన ప్రొడక్ట్స్‌ని గాని ప్రమోట్ చేసుకోవడానికి, మన సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ఏఐ ద్వారా మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే లైక్ హై ఎంగేజ్‌మెంట్ రేట్, బెటర్ కన్వర్షన్స్, ఇంప్రూవ్డ్ రిటెన్షన్ అండ్ ఎన్హాన్స్డ్ బ్రాండ్ లాయల్టీ. ఇవన్నీ గూడా మనకి వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఒక ఫ్రెషర్ అనుకోండి. ఆయనకేం తెలీదు. ఓ చిన్న టాపిక్ ఇచ్చారు. ఈ టాపిక్ మీద మీరు అనాలిసిస్ చేయమన్నారు. ఏం జేస్తారు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసేసుకొని దాని గురించి ఏం చేయాలో అర్థం కాదు. ఏం తెలీదు. అప్పుడేం చేస్తారంటే గూగుల్‌లో ఒక్కొక్కటిచ్చి ఈ వెబ్‌సైట్ ఏంటి? దాని గురించి అన్నీ వెతుక్కుంటారు. కొన్ని పాయింట్స్ తెలవచ్చు. కొన్ని పాయింట్స్ తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఆ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇక్కడిచ్చేసి డూ ద వెబ్‌సైట్ ఆడిట్ అని గాని, డూ ద వెబ్‌సైట్ అనాలిసిస్ గాని రాస్తే అని ఇచ్చేసి వెబ్‌సైట్ ఇచ్చేస్తే మన వెబ్‌సైట్‌కి సంబంధించిన డేటా మొత్తం ఆడిట్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ఇష్యూ అనేది ఫౌండ్ అయింది. రోబోట్.టీఎక్స్టీ ఫైల్. ఇక్కడొచ్చేసి ఓకే. వూకామర్స్ సారీ. ఇది మన వెబ్‌సైట్‌కి ఏం ఎఫెక్ట్ కాదు. ఇది ఎందుకంటే ఆ థీమ్ వూకామర్స్ థీము. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ బ్లాక్ చేసామనమాట. అంటే లైక్ ఎందుకంటే అవి మనకి ఇండెక్స్ అవ్వడానికి లేదనమాట దీంట్లో. ఇదొచ్చేసి మనకి నార్మల్‌ది. మనం సర్వీసెస్‌కి యాక్టివ్ చేసుకున్నాం దీన్ని వూకామర్స్ నుంచి. దీంట్లో స్టోర్స్ అవి కూడా ఉన్నాయి. అందుకని ఇది బ్లాక్ అని చెప్పి చూపిస్తుందనమాట. ఇది వచ్చేసి వూకామర్స్ ట్రాన్సాక్షన్ ఫైల్స్ అన్నీ బ్లాక్ అయినాయని. ఇవి మనకు అవసరం లేదు. బ్లాక్ అయినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకు యూఆర్ఎల్ కానాలికలైజేషన్ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేయాలి. ఇది ఆల్రెడీ ఉంది మామూలుగా అయితే. ఇవొచ్చేసి మన కోర్ వెబ్ వైటల్స్ అంటే ఇవొచ్చేసి మనకి పెర్ఫార్మెన్స్ మన వెబ్‌సైట్ స్పీడ్ ఏంటి, టెక్నికల్ ఎస్‌ఈఓకి సంబంధించి వెబ్ ఇమేజెస్‌ని ఏం చేయాలి, పెర్ఫార్మెన్స్ ఇది ఎట్లా ఉంది, గూగుల్ స్పీడ్ అది మామూలుగా గూగుల్ స్పీడ్ స్కోర్ వచ్చేసి 86 ఉంది. పర్లేదు మనకి కొంచెం అంటే డెస్క్‌టాప్ స్పీడ్ ఎక్కడ చూపిస్తుంది. ఇట్లా మొబైల్ యూఎక్స్ ఏంటి, ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, హెడ్డింగ్ స్ట్రక్చర్స్ ఇక్కడొచ్చేసి H2 అండ్ H4 ట్యాగ్స్ అంట కన్‌ఫ్యూజ్ అవుతుంది గూగుల్ అని జెప్తున్నాడు. ఇవి ఇవి సంథింగ్ అంటే మనకి తెలియకుండా ఎక్కడో యాక్టివ్ అంటే ఆల్రెడీ థీమ్ బేస్డ్ మీద యాక్టివ్ అయ్యి ఉంటాయి. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒకసారి చూసుకొని. ఇట్లా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. ఇక్కడ మనం ఏమేం చేయాలి, ఎట్లా ఏది మీడియము, ఏది లో ప్రయారిటీ, బుల్డే బ్యాక్‌లింక్స్, క్వాలిటీ బ్యాక్‌లింక్స్ ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ అలాగే ఇక్కడొచ్చేసి ఇవన్నీ ఏమేం చేయాలో చెప్తుందండి. తర్వాత నెక్స్ట్ ఇంకా మీకేమన్నా రికమెండేషన్ కావాలా? అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్, పేజ్ స్పీడ్, ఏహెచ్ఆర్‌ఎఫ్ టూల్స్, కీవర్డ్ బ్యాక్‌లింక్స్ ఇవన్నీ నెక్స్ట్ రికమెండెడ్ టూల్స్. ఈ టూల్స్‌లో మీరు ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. వీళ్ళేంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళకి తెలిసింది. వీళ్ళకి అన్ని యాక్సెస్‌లు ఉండవు కాబట్టి కొన్ని కరెక్ట్‌గా కూడా ఉండవు ఇక్కడ. సమ్‌టైమ్స్ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా ఇచ్చేస్తది ఏఐ. కాబట్టి మనం కొంచెం మన రియల్‌గా టూల్స్‌లోకెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. మనవి ఉన్నాయా లేవా అనేది. ఇట్లా
మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇప్పుడు ఇదంతా చేయాలి అంటే మీకు దీని మీద ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కానీ ఏ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ప్రాపర్‌గా ఇక్కడ వర్క్ అనేది చేసేయగలుగుతారు. అట్లా ఫ్రెషర్స్‌కి కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెర్ఫార్మ్ చేయడానికి ఏఐ టూల్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఏఐ అల్గారిథమ్స్ ఫర్ కంటెంట్ పర్సనలైజేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్ పర్సనలైజేషన్ ఎవ్రీ కంటెంట్ అంటే రికమెండెడ్ ఐటమ్స్ బేస్డ్ ఆన్ ద సిమిలర్ యూజర్ బిహేవియర్. కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటే ఒక సిమిలర్ యూజర్స్ మన ఇద్దరి బిహేవియర్ ఇద్దరి ఇంట్రెస్ట్లు ఒకేలా ఉంటే ఇద్దరు ఒకే రకమైన ఐటమ్స్ కనుక ప్రిఫర్ చేస్తుంటే వాళ్ళని కొలాబరేటివ్ ఫిల్టర్ రేట్ అంటారు. అంటే ఇద్దరికి కలిపి ఉంటుంది. అలాంటి వాటికి ఏంటంటే సిమిలర్ బిహేవియర్ ఉన్న వాళ్ళందరికీ కంటెంట్ అనేది సిమిలర్గానే అంటే లైక్ అంటే యాజ్ ఇట్ ఈస్గా అదే కాకపోయినా మ్యాక్సిమం కాన్సెప్ట్ అయితే అదే ఉండేలాగా మనకి కంటెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కంటెంట్ బేస్డ్ అంటే మనం ఏదైతే కంటెంట్ అయితే ఇచ్చామో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫస్ట్ ఏమో కొలాబరేటివ్ ఫిల్టర్స్ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి కంటెంట్ మనం రిక్వెస్ట్ పెట్టి మనం ఏ కంటెంట్ గురించి అయితే సెర్చ్ చేస్తున్నామో ఆ కంటెంట్ని బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. తర్వాత హైబ్రిడ్ మోడల్స్ కంబైన్ ద కొలాబరేటివ్ అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టర్స్ బెటర్ రికమెండేషన్స్. ఇట్లా వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌కి వీటికి ఇయన్నీ యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అంటే ఎట్లా మనకి కావాల్సిన కంటెంట్ ఎలా ఇస్తది అంటే స్ట్రీమింగ్ చేస్తది. స్ట్రీమింగ్ చేసి మనకి సజెస్ట్ చేస్తది. ఈ కంటెంట్ మనం అడిగిన కంటెంట్ ఏంటి అట్లా. అలాగే ఇదొచ్చేసి లైక్ కొలాబరేటివ్ మనకి సిమిలర్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి కొలాబరేటివ్ థాట్స్ని బేస్ చేసుకొని మనకి ప్రోడక్ట్స్ సర్వీసెస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ యూజర్ సిగ్మెంటేషన్స్ అంటే లైక్ ఇప్పుడు ఎవరికైతే ఒక మూవీ ఇంట్రెస్ట్ ఉందో ఆ మూవీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక సిగ్మెంటేషన్ చేస్తారు. అలాగే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్‌లన్నీ జనవరిలో ఉంటాయో వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్ చేస్తారు. ఇట్లా అంటే డిఫరెంట్ క్రైటీరియాస్‌ని బేస్ చేసుకొని సిగ్మెంటేషన్స్‌ని క్రియేట్ చేస్తారు. ఒకటి బిహేవియరల్ సిగ్మెంట్, రెండోది డెమోగ్రాఫిక్ సిగ్మెంట్ అండ్ ప్రెడిక్టివ్ సిగ్మెంట్స్ అండ్ కాంటెక్స్చువల్ సిగ్మెంట్స్. ఇట్లా డిఫరెంట్ సిగ్మెంట్స్‌గా డివైడ్ చేసుకుంటాము. బేస్డ్ ఆన్ ద యాక్షన్స్ లైక్ క్లిక్స్, ఫ్రేజెస్ అండ్ సెషన్ డ్యూరేషన్ ఇవన్నీ బిహేవియరల్ సిగ్మెంట్ కిందకు వస్తాయి. అలాగే డెమోగ్రాఫిక్ సిగ్మెంట్ ఏజ్, జెండరు, లొకేషన్ ఇవన్నీ కూడా డెమోగ్రాఫిక్ సిగ్మెంట్ కిందకి తీసుకుంటుంది. అండ్ ప్రిడిక్టివ్ సిగ్మెంట్ ప్రిడిక్టివ్ విచ్ యూజర్ ఈజ్ లైక్లీ టు కన్వర్ట్ అంటే ఫాస్ట్గా కన్వర్ట్ అవుతారు ఎవరు ఎట్లా ఏఐ ప్రిడిక్ట్ చేసి ప్రిడిక్టివ్ ప్రకారం ఒక సిగ్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. అది ప్రిడిక్టివ్ సిగ్మెంట్. అండ్ కాంటెక్స్చువల్ సిగ్మెంట్స్ అంటే టైము, డేటు, డివైస్ వీటిని బేస్ చేసుకొని సిగ్మెంటేషన్స్ చేస్తుంది అనమాట. అంటే లైక్ ఇవన్నీ మనం చేయము, ఏఐ చేస్తుంది. అంటే ఈ ఏఐ కంప్లీట్గా మనకు చాలా వర్క్ అనేది తగ్గించేస్తుంది. కాంటెక్చువల్ బేస్ మీద అంతా డివైడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా కంటెంట్ని డివైడ్ చేసి చేస్తుంది అనమాట. లైక్ అంటే ఈ కంటెంట్ ఉంది కదా కొలాబరేటివ్ ఫిల్టరింగ్, కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్, హైబ్రిడ్ మోడ్ ఇట్లా ఇవన్నీ కూడా ఈ సిగ్మెంటేషన్స్ని బేస్ చేసుకుని కంటెంట్ ఎండ్ యూజర్కి షేర్ చేస్తుంది. డైనమిక్ ఈల్డ్ ఇవి వచ్చేసి టూల్స్ ప్లాట్ఫామ్స్ ఫర్ పర్సనలైజేషన్కి. డైనమిక్ ఈల్డ్ అనే ఆప్టిమల్లీ అండ్ సేల్స్ ఫోర్స్ రిటెన్షన్ అండ్ అడాబ్ టార్గెట్ ఇవన్నీ కూడా మనకి టూల్స్ ఏఐ మోడర్న్ పర్సనలైజ్డ్ ప్లాట్ఫామ్స్ ఆటోమేటిక్లీ రికమెండెడ్ టు ఆప్టిమైజ్ ద ఎక్స్పీరియన్స్ మన ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లైక్ పర్సనలైజ్డ్ బై టెక్స్టింగ్, రికమెండేషన్స్, ఎంగేజింగ్ వీటన్నిటికీ ఈ టూల్ యూజ్ అవుతుంది. ఏఐ పవర్డ్
ఎక్స్పెరిమెంటేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆప్టిమైజ్ చేయడానికి ఈ టూల్ యూస్ చేస్తాం. ఇట్లా మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇవన్నీ కూడా పెయిడ్ టూల్సే. ఈ టూల్స్ అన్ని యూస్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసుకుంటాం. ఇది ఇక్కడ వచ్చేసి ఇది పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం మన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆర్టికల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటే కస్టమర్స్ కేస్ స్టడీస్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మన మన పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనము ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, అంటే షేర్ చేసుకోవచ్చు. వీళ్ళది ఎట్లా ఉంది ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని ఇట్లా ఒక్కొక్క టూల్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేసుకోవడానికి ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకి ప్రతి టూలు మనకి యూజ్ అవుతుంది. ఈ టూల్స్ అన్నీ కూడా ఇదొకటి వరల్డ్ లీడింగ్ ఏఐ పవర్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఆప్టిమాలిటీ. ఇది ఆప్టిమాలజీ. దీనికి ప్లాన్స్ ఉన్నాయి, ప్రైజింగ్ ప్లాన్స్, కంటెంట్ పర్సనలైజేషన్, ఈ టార్గెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అనాలిసిస్ చేసుకొని, అంటే ఒకే టూల్ని యూస్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతుంది. కంటెంట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, కంటెంట్ మేనేజ్మెంట్, వెబ్ ఎక్స్పెరిమెంటేషన్స్ ఇవన్నీ కూడా మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. లైక్ ఇది పెయిడ్ టూల్, మ్యాక్సిమం అన్ని పెయిడ్ టూల్సే. ఈ టూల్స్ అన్నీ కూడా మనము ఇంకా పెద్ద కంపెనీస్లో కంప్లీట్గా ఏఐ మీద ఇట్లా వర్క్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. వెబ్సైట్ ఎలా ఉంటుంది, ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడం ఇవన్నీ. తర్వాత ఇక్కడ వచ్చేసి థర్డ్ది ఏఐ చాట్ బోర్డ్స్ అండ్ కన్వెన్షనల్ ఇంటర్ఫేస్. ఏఐ చాట్ బోర్డ్స్ ఆల్రెడీ మనకు తెలుసు, వెబ్సైట్స్లో చాట్ బాట్స్ ఉంటాయి. లైక్ మనకు హ్యూమన్ అవైలబుల్ లేనప్పుడు కంప్లీట్గా చాట్ బాట్సే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి పెడతాయి. ఇన్స్టెంట్ సపోర్ట్ 24/7 ఒక పర్సన్ ఉండాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్లో చాట్ బాట్ పెట్టేస్తే ఆ చాట్ బాట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. నేము, ఫోన్ నెంబరు అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం కావాలో అన్నీ కనుక్కుంటుంది. మొత్తం నోట్ చేసుకున్న తర్వాత అవర్ టెక్నికల్ టీమ్ పర్సన్ విల్ గెట్ బ్యాక్ యూ అనేది ఒక ఎండ్ మెసేజ్ ఒకటి ఇచ్చేస్తుంది. అట్లా ఈ చాట్ బాట్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి. పర్సనలైజ్డ్ ఇంట్రాక్షన్, సజెషన్, ప్రోడక్ట్స్, సర్వీసెస్, కంటెంట్ బేస్డ్ యూజర్ బిహేవియర్ ఇవన్నీ అండ్ రెడ్యూస్ ద ఫంక్షన్స్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని మనం ఎట్లా అంటే ఏదైనా టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, లేదన్నా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ అవన్నీ కూడా చాట్ బాట్స్ చేసేస్తాయి. ఒక పర్సన్ ఉండి గైడ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే అదే చేసేస్తుంది అనమాట. డేటా కలెక్ట్ చేసుకోవడం అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అలా ఇట్లాంటి చాట్ బాట్స్ మ్యాక్సిమం చాలా వెబ్సైట్స్లో చూడొచ్చు మనము. ఇక్కడ వచ్చేసి డిజైన్ హ్యూమన్ లైక్ ఏఐ కన్వర్షన్, అంటే ఒక పర్సన్ మాట్లాడుతున్నట్టు మనం ఏఐని డిజైన్ చేయొచ్చు అనమాట.
ఇట్లా వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్. అవాయిడ్ ద రోబోటిక్ అంటే రోబోటిక్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయకుండా న్యాచురల్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి ఒక హ్యూమన్ కన్వర్షన్ లాగా మనం మార్చొచ్చనమాట ప్యాటర్న్‌ని. యాంటిసిపేట్ యూజర్ ఇంటరాక్షన్. మ్యాప్ కామన్ క్వెషన్స్ అండ్ పాసిబుల్ ఫాలో అప్స్. అంటే మన కామన్‌గా వచ్చే క్వెషన్స్ అంటే ఒక్కొక్క పర్సన్‌కి కొన్ని క్వెషన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ కామన్‌గా ఎక్కువ పీపుల్స్ యూజ్ చేసే క్వెషన్స్‌ని మనం ఇంటిగ్రేట్ చేయటము. మెయింటైనింగ్ ద టెక్స్ట్, యాడ్ ద పర్సనాలిటీ అంటే ఇంకా మా టెక్స్ట్ మనం బ్రాండ్ ఎలా యూజ్ చేస్తాం, బ్రాండ్ టోన్ ఏంటి, ఇవన్నీ గూడా మనం ఆప్టిమైజ్ చేసి ఏఐకి మనము గైడెన్స్ ఇస్తామనమాట. ప్రొవైడ్ ద ఫాల్ బ్యాక్ ఆప్షన్ అంటే వెన్ ఏఐ కెనాట్ ఆన్సర్ ఎస్కలేట్ ద హ్యూమన్ సపోర్ట్. అంటే ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్‌కి వచ్చిన తర్వాత అన్నిటికీ ఏఐ ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి హ్యూమన్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తదంటే అవర్ టెక్నికల్ టీమ్ విల్ గెట్ బ్యాక్ యూ అని అట్లా మనకు ఎండ్ రిపోర్ట్ ఇస్తదనమాట. ఎండ్ మెసేజ్. ఇట్లా మనము ఏఐని హ్యూమన్ వైపు కన్వర్ట్ చేసుకోవడం. ఈ చాట్ బాట్స్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఇవన్నీ గూడా వస్తాయి. ఎట్లా చేయాలి? ఎట్లా మెసేజెస్ పెట్టాలి? ఏ క్వెషన్ వస్తే ఏ ఆన్సర్ లైక్ మనము వాట్సాప్‌లో మార్కెటింగ్‌లో ఆహ్, చూసాం గదా! అట్లా మనము అన్నీ గూడా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి హోటల్‌లో చాట్ బాట్స్ ఎలా డిజైన్ చేయాలనే దానికి ఎగ్జాంపుల్. ఎండ్ యూజర్ వచ్చేసి ఈ క్వెషన్ అడుగుతాడు. డూ యూ హావ్ రూమ్స్ అవైలబుల్ ఇన్ దిస్ వీకెండ్? అంటే బాట్ ఏమనేసి యెస్ వి హావ్ డీలక్స్ స్టాండర్డ్ రూమ్స్ విచ్ వుడ్ యూ లైక్ టు సీ ఫస్ట్ అని చెప్పి ఇట్లా క్వెషన్ అనమాట. మనం ఈ రూమ్స్ ఉన్నాయని చెప్తాం. ఒకవేళ లేవు అయిపోయినాయనుకో అక్కడ మనం ఆప్షన్ ఉంటదనమాట. సెలెక్ట్ చేసేసుకొని నో. ఫిల్ అయిపోగానే వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చేస్తది. అట్లా మనము ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంతా ఆటోమేషన్. ఒకసారి ఇట్లానే మామూలుగా ఒక ఏఐ టూల్ ఒక పర్సన్‌కి రూమ్ బుక్ చేయడానికని కాల్ చేస్తే అక్కడ గూడా ఒక ఏఐ రెస్పాండ్ అయిందనమాట. ఏఐ రెస్పాండ్ అయినాక ఫస్ట్ ఒక 2, 3 కన్వర్జేషన్స్ నార్మల్‌గా ఇంగ్లీష్‌లోనే అయినాయి. ఆఫ్టర్ ఫోర్త్ కన్వర్జేషన్ నుంచి వాటి లాంగ్వేజ్ అనేది మారిపోయింది. నువ్వు ఏఐ, నేను ఏఐ మనిద్దరం కలిసి వేరే మన లాంగ్వేజ్‌లో మాట్లాడుకుందామని అవి కన్వర్జేషన్ స్టార్ట్ చేసినాయి. అది ఎవరికీ అర్థం కాలేదు. ఆహ్, ఆ లాంగ్వేజ్‌ని డీకోడ్ చేయడం కూడా అవ్వలేదనమాట. అది రియల్‌గా జరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్. లైక్ ఏంటంటే ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఏఐ హ్యూమన్‌ని బీట్ చేసేస్తది. అవి ఏం చేస్తున్నాయో అవి ఎంతవరకంటే అవి అండర్ హ్యూమన్ కంట్రోల్‌లో ఉన్నంత వరకే వాటిని మనం యూజ్ చేసుకోగలం. ఒక్కసారి అవి మన కంట్రోల్ దాటినాయంటే అది ఎంత డేంజర్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ మన ఫేస్‌బుక్ జోకర్‌బర్గ్ ఎవరైతే ఉన్నారో ఫేస్‌బుక్ ఫౌండర్ ఆయన గూడా ఒక రోబోట్‌ని తయారు చేశాడనమాట. తయారు చేసిన తర్వాత కొన్ని రోజులు అంటే స్టార్టింగ్‌లో ఇనిషియల్ అంతా మంచిగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత అది హ్యూమన్ ఇచ్చిన కమాండ్స్‌ని కాకుండా అది ఓన్‌గా కమాండ్స్‌ని క్రియేట్ చేసుకొని వీళ్ళనే బీట్ చేసేసి వీళ్ళ కమాండ్స్‌ని అది యాక్సెప్ట్ చేయకుండా దాని ఓన్‌గా దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందని చెప్పేసి దాన్ని ఇమ్మీడియేట్‌గా డిస్మాండిల్ చేసేసారు. అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాగే యూజెస్ కూడా ఉన్నాయి. ఏది ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకుంటేనే మనం సేఫ్‌గా ఉండగలుగుతాం. ఈ తర్వాత ఈ చాట్ బోట్స్‌నొచ్చేసి మనం క్రియేట్ చేసుకున్న తర్వాత చాట్ బాట్స్‌ని విత్ వెబ్‌సైట్‌తో ఇంటిగ్రేట్ చేయడం. విత్ వెబ్‌సైట్స్‌తో, యాప్స్ తోటి ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏదైనా డేటా అనే లీడ్స్ వచ్చినాయనుకోండి, దాన్ని మళ్ళీ సీఆర్ఎంకి ఇంటిగ్రేట్ చేసుకుంటాం. అప్పుడు ఆ సీఆర్ఎంలోకి ఆ ఇన్ఫర్మేషన్ ఎళ్తది. అక్కడి నుంచి మనం వాట్సాప్ లేకపోతే ఈమెయిల్ మార్కెటింగ్ అక్కడ మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇక్కడి నుంచి చాట్ బాట్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌గా సీఆర్ఎంలోకెళ్తే సీఆర్ఎంలోకి మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్‌తో ఇంటిగ్రేట్ అయ్యామంటే ఆ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ వెల్కమ్ మెసేజ్ డైరెక్ట్‌గా ఎండ్ యూజర్‌కి పంపిస్తదనమాట. ఇట్లా కంప్లీట్ అంతా ఆటోమేటిక్ ప్రాసెస్. ఇక్కడ
అనలైజింగ్ ది చాట్‌బాట్ ఇంటరాక్షన్ టు ఆప్టిమైజ్ ది యూఎక్స్ అంటే చాట్‌బాట్స్‌ని యూజ్ చేసి ఇంటరాక్ట్ చేసి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆప్టిమైజ్ చేయడం. లైక్ రెస్పాన్స్ ద యాక్యురసీ. ది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆహ్, యాక్యురేట్‌గా కాలిక్యులేట్ చేయడానికి మనం సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, మన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని చేయడానికి ఈ ఏఐ అనేది చాట్‌బాట్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. అలాగే యూజర్ సాటిస్ఫాక్షన్, ఎంగేజ్‌మెంట్ రేట్ పెరుగుతది, కన్వర్షన్ పెరుగుతది. ఇవన్నీ కూడా మనం ఈ చాట్‌బాట్స్‌ని యూజ్ చేసి మన బిజినెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఈ చాట్ బాట్స్ ఏంటంటే 24/7 అవైలబుల్‌లో ఉంటాయి. ఎప్పుడు హ్యూమన్ వస్తాడు, ఇంటరాక్ట్ అవుతాడు. ఇమ్మీడియేట్‌గా హ్మ్. ఇమ్మీడియేట్‌గా మనకి రిప్లై ఇస్తదనమాట. అలాగే కంటిన్యూయస్‌గా అప్‌డేట్ ఉంటది. నాలెడ్జ్ మనము ఈ చాట్ బాట్స్‌ని యూజ్ చేసుకొని టైమ్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాన్ పవర్ తగ్గించుకోవచ్చు. కేస్ స్టడీస్ ఇవి మామూలుగా ఎవరు ఎలా యూజ్ చేస్తున్నారు, అది ఏ ఎఫెక్టివ్ చాట్‌బాట్ ఇంటిగ్రేషన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎలా చాట్‌బాట్స్‌ని యూజ్ చేస్తుంది. ఇవి ఇక్కడొచ్చేసి జస్ట్ కేస్ స్టడీస్ అనమాట. వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు. బ్యాంకింగ్ రిలేటెడ్ బ్యాంకింగ్ క్వెరీస్, గైడ్స్ ఇవన్నీ కూడా చాట్‌బాట్స్‌ని యూజ్ చేసి అంతమంది కస్టమర్స్‌కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం గానీ, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ జేసుకోవడానికి ఆప్షన్స్ కానీ ఇవన్నీ గూడా ఇస్తున్నారు. ప్రొడక్టివ్ సెర్చ్ అండ్ స్మార్ట్ రికమెండేషన్స్. అండర్‌స్టాండింగ్ ద ప్రొడక్టివ్ సెర్చ్ అండ్ ఏఐ పవర్డ్ ఆటో కంప్లీషన్. ఆటో కంప్లీషన్ సజెషన్ అంటే రెడ్యూస్ ద టైపింగ్ ఎఫర్ట్స్. ఇప్పుడు మనం ఆటో కంప్లీషన్ అంటే ఆటో సజెషన్స్ వస్తాయి గదా! గూగుల్‌ని ఇక్కడ మనం టైప్ చేయగానే ఇదే మనం ఇది గూడా ఏఐ రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఇవన్నీ గూడా మనం చెక్ జేసినవన్నీ ఇక్కడొస్తున్నాయి అంటే మనం ఆల్రెడీ టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ అది ఆటోమేటిక్‌గా అది సేవ్ అయిపోతది. ఆ సేవ్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ మనం ఓపెన్ చేయగానే మళ్ళీ మనకు కనిపిస్తది. మనం ఇక్కడికి చెప్పగానే. ఇప్పుడు ఇందులో మనకేదన్నా అంటే ఫ్రీక్వెంట్‌గా మనం యూజ్ చేసి అది సేవ్ చేసుకుంటుంది కాబట్టి మనకి మనం ఓపెన్ చేయగానే ఇవేవన్నా అవసరమేమో అని ఆటో సజెషన్ చేస్తది. ఒకవేళ నిజంగా అయి అవసరం అనుకో మళ్ళీ టైప్ చేసి వెతుక్కునే పని లేకుండా ఈజీగా కనిపించిందని క్లిక్ చేసేస్తాం. అట్లా ఆటో సజెషన్స్. అలాగే క్వరీ ఇంటెంట్ ప్రొడక్షన్. క్వరీస్ రిలవెంట్ ప్రొడక్ట్స్‌ని చూపించటము ఇట్లా. అలాగే కాంటెక్స్చువల్ రిలవెంట్ మనకేదన్నా లొకేషన్, డివైసెస్‌కి సంబంధించినయి. ఇవి మొత్తము ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా ప్రొవైడ్ చేస్తది. అంటే ఏఐ అంటే ఏఐ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్లస్ మెమరీ 3 కలిపి ఉంటాయనమాట. మెమరీలో ఏంటంటే మొత్తం స్టోర్ అయిపోతది. మనం ఏమేం చెక్ చేసామో ఇవన్నీ గూడా. అంటే లైక్ మనం ఏం టైప్ చేస్తున్నాము, మన బిహేవియరు, మన ఇంట్రెస్ట్‌లు అన్నీ గూడా ఈ ఏఐలో స్టోర్ అయ్యుంటాయి. ఏఐ డ్రివెన్ ప్రొడక్ట్ కంటెంట్ సర్వీస్ రికమెండేషన్స్. ఇక్కడ ప్రొడక్ట్ రికమెండేషన్స్ అంటే కామర్స్ సైట్స్ ఏఐ బేస్డ్ మీద. మనము బ్రౌజింగ్ హిస్టరీ అండ్ పర్చేసింగ్ హిస్టరీ ఇవన్నీ బేస్ చేసుకొని ప్రోడక్ట్స్‌ని సజెస్ట్ చేస్తా ఉంటది. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్‌ని గనక గూగుల్‌లో సెర్చ్ చేసామనుకో కొత్త ప్రోడక్ట్, తర్వాత కొంతసేపు ఆగినాక ఫేస్‌బుక్ గానీ, ఇంకేదన్నా యూట్యూబ్ గానీ మీరేదన్నా ఓపెన్ చేశారంటే అన్ని చోట్ల దానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే మీరు సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటది. మీరు చూడగానే ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ గురించి వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి ఇస్తది. 1 మినిట్ ఇస్తా.
కంటెంట్ రికమెండేషన్స్ అంటే వీడియోస్, ఆర్టికల్స్, మ్యూజిక్ బేస్డ్ ఇవన్నీ కూడా మనకు కంటెంట్ రికమెండేషన్. ఇది ప్రోడక్ట్ రికమెండేషన్, ఇది సర్వీస్ రికమెండేషన్. ఇట్లా ఏఐ మనం ఏదైతే డేటాని సెర్చ్ చేస్తున్నామో అదంతా స్టోర్ చేసుకొని మనకు కావాల్సింది అది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఓపెన్ చేయగానే మనం ఓకే ఇంతకుముందు ఇది సెర్చ్ చేసామంటే మళ్ళీ దానికోసమే సెర్చ్ చేస్తాము, అలాంటిది ఏమైనా కావాలనేది అది దానికి రిలేటెడ్ అని ఆటో సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ. ఇది వచ్చేసి పర్సనలైజ్డ్ సెర్చ్ రిజల్ట్స్ యూజింగ్ ద మిషన్ లెర్నింగ్. Machine learning model dynamically rank search results for each user. ఇక్కడ వచ్చేసి మనకి ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది డైనమిక్గా మనకి రిజల్ట్ బేస్ చేసుకొని చూపిస్తుంది అనమాట. ర్యాంక్ బేస్ చేసుకుని ఎలాగంటే ప్రిడిక్ట్ విచ్ రిజల్ట్ ద యూజర్ ఈజ్ లైక్లీ టు క్లిక్. అంటే ఈ మిషన్ లెర్నింగ్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో అలాంటి వాటిని మనకి చూపిస్తుంది. అడ్జస్టింగ్ ర్యాంక్ బేస్డ్. మనం ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నామో ఒక టాపిక్ మీద, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తామంటే మనకు అదే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ అది ర్యాంక్ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే మంచి కంటెంట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళది చూపిస్తుంది అనమాట. ఇట్లా ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్లో ఇంకా కొంచెం మనకి ఇంకా నియరెస్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంటిగ్రేట్ ద కాంటెక్స్చువల్ సిగ్నల్స్ లైక్ టైము, లొకేషన్ వీటన్నిటిని కూడా బేస్ చేసుకుంటుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్లో మనకి ఎక్కువ క్లిక్ బైట్స్ వచ్చేలాగా చూస్తుంది. అంటే ఎక్కువ మంది క్లిక్ చేసేలా చూస్తుంది మన ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే. రెడ్యూస్ ద బౌన్స్ రేట్. ఇప్పుడు మీరు ఒక పర్సన్ వచ్చాడు మన వెబ్సైట్లో క్లిక్ చేశాడు, ఒక పేజీలో ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ పేజీకి మూవ్ అవ్వకుండా ఆ పేజీలోనే ఇమీడియట్గా క్విట్ అయిపోయాడు అనుకుంటే మనకి బౌన్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేనట్టు ఆ వెబ్సైట్ని రికమెండ్ చేయడం మానేస్తుంది గూగుల్ అల్గారిథం. బట్ అదే పర్సన్ కొంచెం సేపు మన టైమ్స్ వెబ్సైట్ మీద స్పెండ్ చేసి నెక్స్ట్ పేజీకి వెళ్ళి అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసాడు అనుకో, అట్లా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బౌన్స్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మన వెబ్సైట్ గుడ్ వెబ్సైట్ అని డిసైడ్ అవుతుంది. అట్లా ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది దానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని టూల్స్ ఇచ్చాడు. ఈ టూల్స్ మనకి ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకి పెయిడ్ టూలే. ఇక్కడ మన సెర్చ్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ 10K సెర్చ్ రిక్వెస్ట్లు అలో చేస్తే పర్ మంత్. ఇవన్నీ ఇట్లా దీంట్లో మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూస్తాం. దీంట్లో దీన్ని లాగిన్ అయ్యి మనము మనం సెర్చ్ చేస్తే మనకి ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ అంతా. ఇక్కడ లింక్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి డీటెయిల్స్ అన్నీ మనకి ఒక డాష్ బోర్డ్ లాగా ఫామ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది.
అంటే మనకి డెమోగ్రాఫిక్స్ లైక్ గ్రాఫికల్ ఫార్మాట్‌లో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తది. యూజర్స్ ఎంతమంది యూజర్స్, ఎన్ని క్లిక్స్, ఏమొచ్చినాయి, ఆటో కంప్లీషన్ ఎలా, ఆ వెబ్‌సైట్‌కి, యాప్ గురించి డీటెయిల్స్ అన్ని ఇస్తదనమాట. ఇట్లా రియల్ టైమ్ సెర్చ్ ఇంజిన్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ రిలవెంట్ ర్యాంకింగ్. ఈ టూల్‌ని యూజ్ చేస్తే మనం రియల్ టైమ్‌లో సెర్చ్ ఇంజిన్‌లో ఎలా ఉన్నాయి, అలాగే మెషిన్ లెర్నింగ్ లెవెల్‌లో ఎలా వస్తున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో తెలుస్తది. అలాగే ఏఐఎస్ రికమెండేషన్స్ ప్లాట్‌ఫార్మ్ ఇయి వచ్చేసి ఎంటర్‌ప్రైజ్ వెబ్‌సైట్స్, ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కి ఏఐ సెర్చ్ ఎలా వస్తుంది, ఇయన్నీ దీంట్లో తెలుస్తదనమాట. డైనమిక్ ఈల్డ్ ఇందాక మనం చూసిన ఈ ప్లాట్‌ఫార్మ్స్ సేల్స్ ఫోర్స్ ఇవన్నీ కూడా పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఏది ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ టూల్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఏఐ వల్ల మనకి ఆహ్, ఎఫెక్టివ్‌గా ఏమొస్తున్నాయంటే క్లిక్ త్రూ రేటు, కన్వర్షన్ రేటు, యావరేజ్ సెషన్ డ్యూరేషన్, ఎంగేజ్‌మెంట్ పర్ యూజర్, యాహ్, రెవెన్యూ ఇంపాక్ట్ ఇవన్నీ గూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఏఐని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నట్టయితే. ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి వీటన్నిటిని అంటే అల్గారిథం బేస్ చేసుకొని ఫిల్టర్స్‌ని యూజ్ చేసి మనం ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆ అల్గారిథం వాళ్ళు ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు ఇవన్నీ గూడా. ఇక్కడొచ్చేసి ఏఐని యూజ్ చేసుకొని కంటెంట్ యూజ్ చేసుకోవటం. ఏఐని యూజ్ చేసి మనము ఏమేమి కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఆ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని బ్లాగ్స్ అండ్ ఎఫ్ఏక్యూస్ ఇవన్నీ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మేకింగ్ లైక్ జైపర్ ఏఐ అంటే మేకింగ్ ఏ యాడ్ కాపీస్, కంటెంట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఆర్టికల్స్ జనరేట్ చేసుకోవచ్చు ఈ టూల్‌ని యూజ్ చేసి. అండ్ రైట్ సోనిక్ ఇదొక టూల్. ఇది ల్యాండింగ్ పేజీ కంటెంట్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ టూల్స్ ఇస్తది. ఈ కాపీ ఇది ఈమెయిల్ క్యాంపెయిన్స్‌కి సంబంధించి వెబ్‌సైట్ కాపీస్, క్రియేటివ్ కంటెంట్ ఐడియాస్ ఈ కాపీ ఏఐ ఇస్తది. ఇవన్నీ గూడా ఆహ్, టూల్స్. బట్ ఒకప్పుడైతే ఈ కాపీ ఏఐ చాట్‌జీపీటీ కన్నా కూడా ముందు మార్కెట్‌లో ఉంది. బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. అప్పుడైతే చిన్న చిన్న పారాగ్రాఫ్సే ఇచ్చేది. బట్ కంటెంట్ ఐడియాస్, ఆర్టికల్ డిస్క్రిప్షన్స్, సోషల్ మీడియా పోస్ట్‌లు డిస్క్రిప్షన్‌లు ఇచ్చేది. ఇప్పుడు చాలా చేంజ్ చేశారు దీన్ని. ఇక్కడంటే మనం ఏఐని యూజ్ చేసుకొని మనం లార్జ్ డేటా ఆఫ్ కంటెంట్‌ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. మనకి తెలియని విషయాలను కూడా ప్రాపర్‌గా సెంటెన్స్ ఫార్మేషన్‌లో నీట్‌గా అయితే ఇస్తది. కాకపోతే మనం ఆర్టికల్ రాసేటప్పుడు ఏంటంటే, మనం ఫస్ట్ ఆర్టికల్ ఎలా రాస్తున్నామో లాస్ట్ ఆర్టికల్ కూడా అదే బ్రాండ్ అనేది మెయింటెనెన్స్ చేయాలనమాట. అంటే ఒక ఫార్మాట్‌లో వెళ్తూ ఉంటే యూజర్స్‌కి కూడా ఈజీగా అర్థమవుతది. ఒకసారి వచ్చిన యూజర్ రెండోసారి మళ్ళీ ఆయన కష్టపడకుండా ఈజీగా ఓకే. వీళ్ళు ఇలా ఉందా, ఇలా ఉందా అనేది ఈజీగా అర్థమైపోయేలాగా మనం ఒక బ్రాండ్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే కలర్స్, హెడ్డింగ్స్‌కి కలర్స్, ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజులు ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు ప్రాపర్‌గా ఈజీగా అర్థమవుతది. ఓకే అండి. ఇంకా రిమైనింగ్ అది రేపు కంప్లీట్ చేద్దాము. ఇంకా చాలా ఉంది. నిన్న కూడా ఏదో పెండింగ్ ఉన్నట్టుంది. మర్చిపోయాను నేను ఇది స్టార్ట్ చేశాను. అది కూడా నెక్స్ట్